గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడలో స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కళావేదిక సభ్యులు ఎస్పి బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుపుర రామరాజ్ ఎం రామారావులు మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించడంలో బాలుకి సాటి ఎవరూ లేరంటూ ఆయనకు కాకినాడతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భౌతికంగా మరణించినప్పటికీ మధురమైన గీతాలలో మరియు కళాకారుల హృదయాల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారని అన్నారు. అర్ధ శతాబ్ద కాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఎస్పి బాలు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక సభ్యులు ఎన్ ఇజ్రాయిల్ రాజు, సిహెచ్ ధర్మారావు, జె సాల్మన్ రాజ్, వీరభద్రరావు, రమణ, పిపి శాస్త్రి, భాస్కర్, సత్య తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడినా ఒక మాట ఏంటి అది ఏంటి ఒక అందరూ ఏంటి అందరికీ నమస్తే అండి. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక నుండి ఈరోజు బాలు గారు మన దగ్గర లేరు, మన మధ్య లేరు అనే బాధతో మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఆయన పాట ప్రతిరోజు మేము ఆర్కెస్ట్రాలో పాడడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మేమందరం కళాకారులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలుగారితో వాయించిన కళాకారులు, ఆయన పాడుతుంటే కాకినాడ వచ్చినప్పుడు దగ్గరుండి చూసిన కళాకారులు మేమంతా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మర్చిపోలేని దినములు ప్రతిదినం మేము గడపాలన్న ఉద్దేశంతో ఈ బాలు స్మారక కళావేదిక అనేది స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇది 5వ సంవత్సరం మేము కార్యక్రమాలు చేయడము, అన్నదాన కార్యక్రమాలు చేశాము, పేదవాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వర్ధంతికి అలాగే మేము ఇక్కడికి వచ్చి మేము దంటు కళాక్షేత్రం వారు సలహా మేరకు వారు ఇచ్చినటువంటి ఆమోదం ఇక్కడ మీరు ఎప్పుడన్నా మీరు బాలుగారి కార్యక్రమం చేసుకోండి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి భరోసాతో మేము ప్రతి సంవత్సరం ఇక్కడ మేము ఇటు రీతిగా బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఫోటోకి పూలమాలలు వేసి మా కళాకారులందరం కలిపి నివాళులు అర్పించడం అనేది జరుగుతుంది. మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి దగ్గర కూడా బాలుగారు మీ ప్రక్కనే ఉన్నారని మేము ఆశపడుతున్నాం. ప్రతి పాటలోనే బాలుగారు ఉన్నారు, ప్రతి నోట బాలుగారు ఉన్నారు. బాలుగారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. అది జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గాన గంధర్వుడు పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 5వ వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారులు, అదేవిధంగా కాకినాడ సౌండ్ టెక్నీషియన్ వానర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ ఎస్పి బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డి రామరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ కళాకారులందరూ కలిసి మేము బాధతో హృదయాలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహానుభావుడు వేల పాటలు పాడి మాకు వరంగా అందించారు. ఎలా అంటే ప్రతిరోజు మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ, పెళ్లి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కానీ, ఏ ప్రోగ్రాంలోనైనా ఆయన పాట లేకుండా మేము కాలం రోజు గడపట్లేదు. అందుచేత వారు మాకు స్ఫూర్తిగా ఎన్నో వేల పాటలు మాకు అందించి, మీరు హాయిగా నా పాటలు పాడుతూ బ్రతకండి అనే మహానుభావుడు పైలోకాల నుంచి మమ్మల్ని చూస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన గాయకులే కాదు, దర్శకులు, నటులు, అదేవిధంగా ఎన్నో టీవీ కార్యక్రమాలకు ఆయనే మార్గదర్శకంగా ఉండి టీవీ కార్యక్రమాలు కూడా ఈ విధంగా చేయాలి అని అందరికీ నేర్పించి ఆయన ఒక మాదిరిగా ఉండి ఎన్నో వేల కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆయన మేము స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో వేల కార్యక్రమాలు చేస్తూ మా కళాకారులు అందరూ జీవనోపాధి చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకునే మీ జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా
ఎస్పీ బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏర్పాటు చేసిన డి రామరాజు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా టౌన్ సౌండ్ టెక్నీషియన్స్ మరియు వానర్స్ అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాకినాడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బాలు గారు కూడా మీతో ఉన్నారని మేము నమ్ముచు సెలవు తీసుకుంటూ ఉన్నాం. అమర్ రహే బాలు గారు, అమర్ రహే.